ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ మరొక కీలక అప్డేట్ ఇచ్చింది. గత 2 రోజులుగా హైదరాబాద్ నగరంతో పాటు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇది ఇలా ఉంటే వాతావరణ శాఖ వర్షాలకు సంబంధించిన మరొక అప్డేట్ ఇచ్చింది. రానున్న 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తూర్పు అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్, గోవా తీర ప్రాంత సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ రాగల 36 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మరొక 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నెల 27వ తేదీన పశ్చిమ మధ్య సమీపంలోని ఉత్తర బంగాళాఖాతంలోనూ అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మరొక 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర ప్రాంతంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉండగా 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే సూచనలున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలని తెలిపింది. అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లగా మారనుంది. రైతులు తమ పంటలకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు వాతావరణ సూచనలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కోరింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రాబోతున్నాయని ఐఎండీ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ఇంకా నంద్యాల, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా ఉంది. ఈ క్రమంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులతో కూడిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద ఉండరాదని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.